ప్రియ బిడ్డ, ఈరోజు నువ్వు చాలా శోధనలో ఉన్నావు. చాలా ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నావు. ఎంతగానో బాధపడుతున్నావు, ఎంతగానో దుఃఖపడుతున్నావు. ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావు. నీ చుట్టూ జనమున్నా నీకు ఒంటరితనమే. నువ్వు ప్రేమించేవారు నిన్ను ప్రేమించకపోవచ్చు. నువ్వు నా మనుషులు అన్నవారే నిన్ను నిందించవచ్చు. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. బహుశా నువ్వు ఆయన చెయ్యి విడిచిపెట్టావేమో. ఒక్కసారి ఆలోచించు. నేను ఎటైనా వెళ్ళిపోదాం, ఎక్కడికైనా పారిపోదాం, నా వల్ల కావట్లేదు, నేను చనిపోతాను అని నీకు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు కలిగిస్తుందేమో అపవాది. మనల్ని నాశనం చేయడానికి, ఆ నరకాగ్నిలోనికి తీసుకువెళ్ళడానికి, మన రక్షకుడిని మనకి గుర్తు చేయకుండా మనల్ని ఒక భ్రమలో, మనల్ని శోధనలో, మనల్ని కృంగుదలలో త్రోసేస్తున్న అపవాదిని జయించాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేద్దాము, ఇప్పుడు నేను ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అనుకుంటున్నప్పుడే నీ చుట్టూ గలిబిలి రేగుతుంది. నీకు నీ భర్తకి మధ్యలో గొడవ జరుగుతుంది, లేదా నీ పిల్లలు మాట వినకపోవచ్చు, లేదా బయట నుండి నీకు గలిబిలి వస్తుంది. ఇలాంటి టెన్షన్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా నువ్వు మోకాళ్ళు లేసి వాటిని ఎదిరించి ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే నువ్వు జయాన్ని పొందగలుగుతావు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, యుద్ధం యెహోవాది, నీ పక్షాన వ్యాజ్యం ఆడేది, నీ పక్షాన యుద్ధం చేసేది ఆయనే. నువ్వు ఎంత ప్రూవ్ చేసుకోవాలనుకున్నా, ఎంత గీపెట్టి అరిచినా నువ్వు గెలవలేవు. ఎందుకంటే నీ రక్షకుడిని నువ్వు ముందు పెట్టకుండా నీకు నువ్వు ప్రయత్నిస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. అందుకే నీ జీవితంలో నువ్వు గెలవాలి అంటే, నీ దేవుణ్ణి నువ్వు గెలిపించాలి అంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు కార్చే ప్రతి ఒక్క కన్నీటి బొట్టు దేవుని సన్నిధిలో కారాలి. ఆయన ఆ బొడ్డిలో నీ కన్నీటిని దాస్తారు. ఖచ్చితంగా నీ కన్నీరు తుడిచే దేవుడు ఆయన. ప్రియ బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి ప్రార్థన చేయి. అయ్యా, నా వల్ల కావట్లేదు, నేను కూడా అదే స్థితి నుండి వచ్చాను, నా దేవుడు నన్ను విడిచిపెట్టలా. మనుషులు నన్ను ఆదరించకపోయినా దేవుడు నన్ను ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు బాధలో, దుఃఖంలో ఉన్న నీకు ఆదరణ కలగబోతుంది. ఒకని తల్లి ఆదరించినట్లు నేను వారిని ఆదరిస్తానని దేవుడు చెప్తున్నారు. ఒక తల్లి కంటే ఎక్కువగా ఆయన కౌగిట్లో నిన్ను ఉంచుకుంటారు.